ఒకానొక కాలంలో నాగులకొండ అనే పట్టణాన్ని శివదంతు అనే రాజు పాలించేవాడు. ఒకరోజు ఆ రాజు వేట మీద మక్కువతో ధనుర్బాణాలు చేతబట్టి అడవికి వెళ్లి జంతువులను వేటాడుతూ అలసిపోయి పక్కనే ఉన్న శివాలయం దగ్గర విశ్రాంతి తీసుకుంటుండగా, అదే సమయంలో స్వర్గాన్ని పాలించే ఇంద్రదేవుని 7 కుమార్తెలు ఆ అడవికి వచ్చి శివుడి గుడి పక్కనున్న శివగుండంలో కేరింతలు కొడుతూ స్నానం చేయసాగారు. అందులో ఉన్న అమరకన్యను చూసిన శివదంతు మనసు పడ్డాడు. శివదంతుని చూసిన ఆ అమరకన్య కూడా అతనిపై మనసు పడింది. వారిద్దరూ ఈ విషయాన్ని శివునికి తెలియజేయగా శివుడు వారిద్దరికి గంధర్వ వివాహం జరిపించాడు. గంధర్వ వివాహం చేసుకుని చిలక గోరింకల్లా నాగుల కొండలో జీవించడం ప్రారంభించారు. పెళ్ళై ఎన్నో ఏళ్లు గడిచినా వారికి సంతానం కలగలేదు. ఒకరోజు కులదైవమైన శంకరునికి రుద్రాభిషేకం చేయగా వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలునికి నలభూపతి అనే పేరు పెట్టారు. కొడుకు పెరిగి 10 ఏళ్ల వాడయ్యాడు. అప్పుడే వారికి మరొక కుమార్తె కూడా పుట్టింది. ఆమెకు సూరమ్మ అనే పేరు పెట్టారు. సూరమ్మ 5 ఏళ్ల వయసులో ఉండగానే తల్లిదండ్రులు మరణించారు. అన్న అయిన నలభూపతి వేదాల వెంకయ్యను పిలిపించి చెల్లి జాతకం చూడమన్నాడు. వేదాల వెంకయ్య జాతకం చూసి, రాజా, నీ చెల్లి జాతకం ఎంతో బాగుంది, కానీ ఆమెకు పుట్టే కుమారుడితో నీకు గండం ఉంది. చెల్లి ఎంత దూరంగా ఉంటే ఆ ప్రమాదం కూడా నీకు అంత దూరంగా ఉంటుంది అని చెప్పాడు. నీ చెల్లి ఎంత దూరంగా ఉంటే ఆ ప్రమాదం కూడా అంత దూరంగా ఉంటుంది అని చెప్పిన వేదాల వెంకయ్య మాటలు నలభూపతి హృదయంలో భయాన్ని నింపాయి. వెంటనే అతడు బాగా ఆలోచించి 5 ఏళ్ల చిన్నారి సూరమ్మను ఒంటి స్తంభం మీద బంధించాడు. 10 ఏళ్ల తర్వాత నలభూపతి కామాక్షమ్మను వివాహం చేసుకుని సుఖంగా జీవించసాగాడు. కానీ మరోవైపు 15 ఏళ్లుగా ఒంటి స్తంభం మీద సూరమ్మ ప్రేమ ఆప్యాయతలకు దూరమై దుఃఖంగా జీవిస్తుంది. సూరమ్మ కష్టాలను చూసిన శివుడు కరిగిపోయి వెంటనే శివుడు బాపనయ్య వేషం వేసుకుని నలభూపతి దగ్గరకు వచ్చాడు. నలభూపతి బాపనయ్యను గౌరవంగా ఆహ్వానించి మీ రాకకు కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు బాపనయ్య వేషంలో ఉన్న శివుడు, ఓ రాజా, చెల్లిని బాధ పెట్టడం మంచిది కాదు. ఒంటి స్తంభం మీద ఉన్న నీ చెల్లికి 7 రోజుల్లో వివాహం జరగకపోతే నువ్వు నీ వంశంతో సహా నాశనం అవుతావు అని హెచ్చరించి వెళ్లిపోయాడు. ఈ మాటలు విన్న నలభూపతి గడగడ వణికిపోయాడు. గుణవంతుణ్ణి తెచ్చి చేస్తే వారిద్దరికీ కలిగిన సంతానం వల్ల తనకు గండం ఉందని గ్రహించి లోభభ్రష్టుడైన పరమగొడ్డును వెతికి సూరమ్మకు వివాహం జరిపించాడు. అన్న మాటకు సూరమ్మ ఎదురు చెప్పలేకపోయింది. తనకున్న 66 రాజ్యాలలో ఒకటైన 7 చింతలపల్లెను కట్టంగా రాసిచ్చానని, వెంటనే అక్కడకు వెళ్లాలని నలభూపతి ఆజ్ఞాపించాడు. సూరమ్మ దంపతులు ముందు నడుస్తుండగా వెనుక నడుస్తున్న నలభూపతి అడవిలో వారిని వదిలేసి రాజ్యానికి తిరిగి వెళ్లిపోయాడు. అడవిలో అభాగ్యుడైన తన భర్తతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న సూరమ్మ శివుణ్ణి ప్రార్థించింది. ఆమె బాధను చూసిన శివుడు కరుణించి ముత్యాల వరహాలతో వర్షం కురిపించాడు. ఆ వర్షంలో తడిసిన సూరమ్మ భర్త ఆరోగ్యవంతుడయ్యాడు. ఆ ముత్యాల వరహాలతోనే అడవిలో అందమైన చంద్రగిరి పట్టణాన్ని నిర్మించి భర్త నీడలో రాజ్యాన్ని ఆనందంగా పరిపాలించసాగింది సూరమ్మ. ఇలా 12 సంవత్సరాలు గడిచినా వారికి సంతానం కలగలేదు. సూరమ్మ బాధతో శివుణ్ణి నిలదీయాలని కైలాసానికి బయలుదేరింది. ఇది ముందే తెలుసుకున్న శివుడు సూరమ్మకు సంతానం ఇవ్వాలని నిర్ణయించి వీరభద్రుని రమ్మని ఆజ్ఞాపించాడు. ఓ వీరభద్ర, నువ్వు సూరమ్మ కడుపున పుట్టి ఆమె బాధలను తీర్చాలి. నీ అన్న గణపయ్య ఒగ్గన్నగా పుట్టి అక్క మాంకాలి గొర్రెల మందను కాస్తున్నాడు. ఆ తల్లి చేతిలోనే నువ్వు పెరిగి 1,00,000 మందను కాపాడాలి అని ఆజ్ఞాపించాడు. వీరభద్రుడు ఆనందంగా ఒప్పుకున్నాడు. వెంటనే శివుడు వీరభద్రుణ్ణి వేపకాయంత ఉండగా చేసి సూరమ్మకు ఎదురుగా వెళ్ళాడు. సూరమ్మ తన బాధను చెప్పుకోగా శివుడు ఆ ఉండను ఆమె నోట్లో పెట్టి ఆశీర్వదించి మాయమయ్యాడు. సూరమ్మ చంద్రగిరి పట్టణాన్ని తిరిగి చేరుకొని కొన్ని నెలల్లోనే గర్భం దాల్చింది. ఒకరోజు నాగులకొండ నుంచి వచ్చిన కుమ్మరి వాళ్ళ దగ్గర నుంచి కుండలు, సాలివారి దగ్గర నుంచి బట్టలు, బేసవాళ్ళ దగ్గర నుంచి చేపలు కొనుగోలు చేసి వారి ద్వారా అన్న నలభూపతి యోగక్షేమాలు తెలుసుకొని
తన గురించి కూడా తెలియజేయమని సూరమ్మ కోరింది. ఆ ముగ్గురు వ్యాపారులు నాగులకొండకు వెళ్లి జరిగిందంతా నలభూపతికి చెప్పగానే అతడు కోపంతో మండిపోయాడు. సూరమ్మ ఇంకా బ్రతికే ఉందన్న నిజాన్ని జీర్ణించుకోలేక బేస్త మల్లయ్యను పిలిచి కాలకూట విషయం తెప్పించి పిండి వంటలు చేయమన్నాడు. అలాగే సాలి వీరయ్యను పిలిచి చీరల్లో విషాన్ని నింపమని ఆజ్ఞాపించాడు. విషం కలిపిన పలహారాలను చీరలను తీసుకొని నలభూపతి సూరమ్మ ఇంటికి చేరుకున్నాడు. సూరమ్మ ఆనందంతో అన్నను గౌరవంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు అడిగింది. నలభూపతి చీరలు పిండి వంటలు సూరమ్మ చేతికి ఇచ్చాడు. అప్పుడు సూరమ్మ, అన్నా భోజనం చేయండి అని అడిగింది. అప్పుడు నలభూపతి, నేను గంగా స్నానం చేసే వరకు భోజనం చెయ్యనమ్మా అని చెప్పాడు. అది విన్న సూరమ్మ గంగా జలానికి బంగారు కుండ తీసుకొని వెళ్ళగానే నలభూపతి దాసీలతో చెప్పి ఆమెకు తెలియకుండా తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోయాడు. మెరిసే చీరలు చూసి దాసీలు ఆశపడి వాటిని కట్టుకోగానే ప్రాణాలు విడిచారు. వారి శవాలను కాల్చినప్పుడు వచ్చిన బూడిద గాలికి ఎగిరి ఇళ్లపై పడగా అక్కడి ప్రజలు కూడా మరణించారు. ఆ బూడిద వానలో కలిసి చెరువులో కలవడంతో చేపలు కూడా చనిపోయాయి. ఇంతలో నెలలు నిండిన సూరమ్మకు వీరుడు అయ్యాలం బీరప్ప జన్మించాడు. ఈ వార్త కూడా తెలుసుకున్న నలభూపతి నలుగురు కటుకులను పిలిచి, మీరు బిడ్డకు తల్లిదండ్రుల గండం ఉందని 12 ఏళ్ల వరకు మేనమామ దగ్గర పెరిగితేనే మంచిదని చెప్పి ఆ బిడ్డను తీసుకురండి అని అన్నాడు. సంపదల మీద ఆశతో కటిక వాళ్ళు చంద్రగిరి పట్నానికి వచ్చి సూరమ్మకు విషయాన్ని చెప్పారు. అది విన్న సూరమ్మ హృదయం తల్లడిల్లింది. తన గ్రహ దోషాన్ని నిందించుకుంటూ 12 రోజులు ఆ చిన్నారి బాలుని వారికి అప్పగించింది. వారు కాంచెలమర్రి చెట్టు దగ్గరకు చేరగానే బిడ్డను నేలపై పెట్టి కత్తులు తీశారు. ఆ క్షణమే వీరభద్రుడు తన అసలు రూపం ధరించి వారిని సంహరించి మళ్ళీ బిడ్డగా మారిపోయాడు. అదే సమయంలో ఉజ్జయిని కొండల్లో మోహినికి శివునికి పుట్టిన మాంకాలమ్మ గొర్రెల కాపరి ఇంట్లో పెరుగుతుంది. ఆమెకు చంద్రమ్మ అనే చెల్లెలు కూడా జన్మించింది. అక్కా చెల్లెలు ప్రేమతో పెరగసాగారు. ఒకరోజు మాంకాలి మరియు చంద్రమ్మలు గొర్రెల మందను మేపుతూ కాంచిలమర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా బిడ్డ ఏడుపు వినిపించింది. మాంకాలి ప్రేమతో ఆ బిడ్డను ఎత్తుకుంది. నారదుడు ప్రత్యక్షమై, అమ్మా, ఆ బిడ్డ దేవగణాలకు చెందినవాడు, తిరిగి నాకు ఇచ్చేయి అన్నాడు. కానీ మాంకాలి వినలేదు. తమ్ముడిలాగా పెంచుకుంటానని ఇంటికి తీసుకెళ్లింది. ఆమె బాధ్యత అయిన 1,00,000 గొర్రెలను ఒగ్గన్నకు అప్పగించింది. బీరప్ప 7 ఏళ్ల వయసులోనే గురుకులంలో 4 వేదాలు 18 పురాణాలు నేర్చుకొని విద్యావంతుడయ్యాడు. కానీ తాను గొర్రెల కాపరిగా ఉండాలనే సంకల్పంతో గురుకులం నుంచి పారిపోయి నాగులకుంట దగ్గర దాక్కున్నాడు. మాంకాలి వచ్చి రాజ్యాన్ని ఇస్తానని చెప్పిన బీరప్ప వినలేదు. నేను గొర్రెల కాపరిగానే ఉంటాను అని అన్నాడు. మాంకాలి చేసేదేమీ లేక ఒప్పుకొని ఒగ్గన్నకు బాధ్యత అప్పగించి బీరప్పను ఇలా హెచ్చరించింది. నాయనా బీరప్ప, కాసే గొర్రెలను కాలితో తన్నొద్దు, నోటితో తిట్టొద్దు. పెద్దవాటిని పెద్దమ్మ అని, చిన్నవాటిని చిన్నమ్మ అని పిలువు అని చెప్పింది. ఇలా జాగ్రత్తలన్నీ చెప్పి మాంకాలి వెనుదిరిగింది. ఆ రోజు నుంచి బీరప్ప ఉదయాన్నే గంగా స్నానం చేసి ఓంకారం జపిస్తూ దారిన పోయే వాళ్ళందరికీ పాలు పెరుగు దానం చేయసాగాడు. అతని దానంతో కైలాసంలో నిత్యం శివునికి పూల వర్షం కురిసేది. ఇలా 10 సంవత్సరాలు గడిచాయి. లోక కళ్యాణం కోసం శివుడు బీరప్పలో వివాహ ఆలోచన కలిగించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే శివుడు జంగమయ్య వేషం, విష్ణువు అయ్యోరు వేషం, బ్రహ్మ బాపనయ్య వేషం ధరించి బీరప్ప దగ్గరికి వచ్చారు. బీరప్ప వారిని గౌరవంగా ఆహ్వానించి, మహానుభావులారా, మీ రాకకు కారణమేమిటి అని అడిగాడు. వారు, రుద్రాభిషేకం కోసం నీ మందలో ఉన్న బంగారు ఛాయగల గొర్రెపాలు 1 ముంతెడు కావాలి అని అన్నారు. బీరప్ప వెంటనే పాలను తీసుకువచ్చి ఇవ్వబోతుండగా అప్పుడు వారు, నీకు పెళ్ళయిందా అని అడిగారు. లేదన్న బీరప్పకు పెళ్లి కాని వారు చేసిన దానం వారికి పుణ్యాన్ని ఇవ్వదు, తీసుకున్న వారికి ఫలాన్ని ఇవ్వదు అని స్వీకరించలేదు. మేము శ్రీశైలానికి వెళ్తున్నాం, 32 రోజుల తర్వాత తిరిగి వస్తామని చెప్పారు. అది విన్న బీరప్ప, మహానుభావులారా, మన్నించండి, మీరు వచ్చేలోపు వివాహం చేసుకొని మళ్ళీ దానం ఇస్తానని అన్నాడు. ఇంటికి వెళ్లి జరిగిందంతా మాంకాలికి చెప్పగా ఆమె సంతోషించి యువరాణులను పిలిపిస్తానంది. కానీ బీరప్ప,
నాగులకొండ నలభూపతి నా మేనమామ. అతనికి 7 కూతుళ్ళు ఉన్నారు. వారిలో ఒకరిని వివాహం చేసుకుంటానని అన్నాడు. అక్క మాంకాళి నీ మేనమామ నలభూపతి కాలనాగు వంటి వాడని చెప్పినా కూడా బీరప్ప వినలేదు. దాంతో మాంకాళి చేసేదేమీ లేక పెళ్లి పొట్టు పెట్టి బీరప్పను ఆశీర్వదించి పంపింది. మాంకాళి హెచ్చరించినా వినకుండా బీరప్ప గుర్రంపై నాగులకొండకు బయలుదేరాడు. కొండలు కోనలు దాటి ప్రయాణం చేస్తుండగా మార్గంలో గంగమ్మ తల్లి అడ్డుపడింది. బీరప్ప తన రక్తంతో గంగమ్మకు అభిషేకం చేశాడు. గంగమ్మ ప్రత్యక్షమై నాగులకొండకు వెళ్ళొద్దని ఎంతో హెచ్చరించింది. కానీ బీరప్ప వినలేదు. నలభూపతి సంతానం గురించి మరింత తెలుపని గంగమ్మను వేడుకున్నాడు. అప్పుడు గంగమ్మ ఆ విషయాలన్నీ ఎరుకల సాని ఎల్లమ్మకు తెలుసని, కాసేపట్లో నా పూజకు ఇక్కడికి వస్తుందని చెప్పింది. ఆమె ఎల్లమ్మ గురించి చెప్పగా బీరప్ప అక్కడే వేచి ఉన్నాడు. కొద్దిసేపటికి ఎరుకల సాని వేషంలో ఉన్న ఎల్లమ్మ వచ్చి నీ మామ మంచివాడు కాదని చెప్పింది. కానీ బీరప్ప నిర్ణయం మార్చుకోలేదు. అప్పుడు ఎల్లమ్మ సరే నువ్వు వెళ్లి కలికి సింధోలి దగ్గర వేచి ఉండు, నేను నీ మరదళ్లకు ఎరుక చెప్పి తీసుకువస్తానని వారిలో ఒకరిని ఎంచుకుందుమని చెప్పి బీరప్పను తిరిగి పంపించింది. ఎల్లమ్మ నలభూపతి ఇంటికి ఎరుకల సాని వేషంలో వెళ్లి నలభూపతి బిడ్డలకు మీకు దోషం ఉంది, కలికి సింధోలి కుండంలో స్నానం చేస్తేనే పెళ్లి జరుగుతుందని చెప్పింది. ఈ విషయాన్ని నలభూపతి కుమార్తెలు నలభూపతికి తెలుపగా నలభూపతి మొదట ఒప్పుకోలేదు. తరువాత జాగ్రత్తలు చెప్పి కూతుళ్లను పంపించాడు. నలభూపతి బిడ్డలు 7 గుండంలో సేద తీరుతుండగా బీరప్పకు చిన్న మరదలైన కామరతి నచ్చింది. ఆమెతో మెల్లగా మాటలు కలిపాడు. అప్పుడు కామరతి ఇలా చెప్పింది, మా అమ్మ నాన్న ప్రతిరోజు నాకు ఇచ్చే పైకం అంతా నేను 7 కుండల్లో నింపి పందిరి కింద దాచాను. నాకు 3 గడియల సమయం ఇస్తే అవి తీసుకొని తిరిగి వస్తాను అని చెప్పి తిరిగి రాజ్యానికి వెళ్లిపోయింది. నాగులకొండకు చేరుకొని తన తండ్రి నలభూపతికి జరిగిందంతా చెప్పింది. అది విన్న నలభూపతి బీరప్పకు భయపడి కామరతిని ఒంటి స్తంభం మేడ మీద దాచిపెట్టాడు. బీరప్ప ఎంతసేపు వేసినా కామరతి తిరిగి రాకపోవడంతో అంజనం వేసి జరిగిందంతా తెలుసుకున్నాడు. శివుణ్ణి ప్రార్థించి దారి చూపమని వేడుకున్నాడు. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై బీరప్పకు ఒక ఉపాయం చెప్పాడు. దాంతో బీరప్ప గారుడోని వేషం కట్టి చేతిలో డోలు పట్టుకుని నలభూపతి దగ్గరకు వెళ్లి తన మాయలను చూపించాడు. బూరెతో ఊదుతూ పాముతో నాట్యం చేయించాడు. ఇసుకలో మామిడి పీసుని నాటి వెంటనే మామిడికాయలతో కూడిన చెట్టును సృష్టించాడు. అలాంటి అద్భుత మాయలు చూసిన నలభూపతి ఆశ్చర్యపోయి ఏదైనా వరం కోరుకో అని అన్నాడు. అప్పుడు బీరప్ప ఓ రాజా, ముత్యాల పల్లకిలో నన్ను కూర్చోబెట్టి మీ పట్నం అంతా ఒకసారి తిప్పి తూర్పు దిక్కున ఉన్న వీరమల్లు గుడి దగ్గర దింపాలి అని అన్నాడు. నలభూపతి ఇది చిన్న కోరికే అనుకుని 7 బోయల్ని పిలిపించి పల్లకిని సిద్ధం చేయించాడు. బీరప్ప అందులో కూర్చున్నాడు. 7 బోయలు ఎంత ప్రయత్నించినా ఆ పల్లకి కదల్లేదు. ఇది చూసిన నలభూపతి ఆశ్చర్యపోయి ఇది ఎందుకు లేవడం లేదు అని బీరప్పను అడిగాడు. అప్పుడు బీరప్ప ఓ రాజా, మీ కొడుకు శుక్రాచార్యుడు నా కావడను భుజాన వేసుకొని నా చెప్పులను నెత్తిన పెట్టుకొని ముందుగా నడవాలి. మీ 7 కుమార్తెలు మంగళహారతులు పట్టుకొని ఆయన వెనకాల రావాలి. మీరు మహారాణి గారితో కలిసి ఈ పల్లకిని ఎత్తితేనే ఇది లేస్తుంది అన్నాడు. ఆ మాటలు విన్న నలభూపతి కోపంతో మండిపోయాడు. వెంటనే 1000 మంది బోయలను పిలిపించి పల్లకిని ఎత్తమన్నాడు. కానీ వారి వల్ల కూడా అది కదలలేదు. చివరికి నలభూపతి తన మాట తప్పితే తన గౌరవానికి మచ్చ వస్తుందని భావించి బీరప్పతో ఇలా అన్నాడు, నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ నా చిన్న బిడ్డ మాత్రం రాదు. 6 కుమార్తెలే హారతులు పట్టుకుంటారు అన్నాడు. దీనికి బీరప్ప ఒప్పుకున్నాడు. ముత్యాల పల్లకిలో బీరప్ప కూర్చొని ఉండగా 6 మరదలు మంగళహారతులు పట్టారు. అత్తమామలు పల్లకిని ఎత్తారు. బామ్మర్ది చెప్పులు మోసుకుంటూ ముందుగా నడిచాడు. అలా పట్నం అంతా తిరిగి వీరమల్లు గుడి దగ్గర బీరప్పను దింపి వెళ్లిపోయారు. ఆ ఘనతను చూసి బీరప్ప ఆనందంతో మురిసిపోయాడు. ఆ తర్వాత బీరప్ప ఒంటి స్తంభం పైకి చేరుకుని కామరతిని గొంగలిలో చుట్టి అడవిలోకి తీసుకువచ్చాడు. ఆమెను నిలదీస్తూ మాయ మాటలు చెప్పావు అని నిందించాడు. అది విన్న కామరతి కూడా కరిగిపోయింది. తన తప్పును అంగీకరించింది. అంతలో త్రిమూర్తులు స్వయంగా బీరప్ప వివాహం కోసం పెళ్లి పందిరిని సిద్ధం చేశారు. ముహూర్త సమయం దగ్గర పడుతుండగా బీరప్ప మాత్రం తన అక్క మాంకాళి కోసం ఎదురు చూడసాగాడు. అదే సమయంలో దొంగలు గొర్రెల మందను ఎత్తుకుపోతారు. కానీ మళ్ళీ
పెళ్లి 12 సంవత్సరాల వరకు వివాహ ముహూర్తం లేదు. అప్పుడు బీరప్ప పెద్దలారా, ముహూర్తం దాటకుండా పెళ్లి జరగడం ఎంత ముఖ్యమో నా 1,00,000 మంద కాపాడడం కూడా నాకు అంతే అవసరం. అందుకే కత్తికి బాసింగం కట్టి పెళ్లి జరిపించండి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. బీరప్ప దొంగలను తరిమి కొట్టి అక్క మాంకాళిని పిలవడానికి అన్న ఆయన ఒగ్గన్నను పంపించి జరిగిందంతా చెప్పమన్నాడు. ఒగ్గన్న వెళ్లి మాంకాళికి జరిగిందంతా వివరించాడు. అది విన్న మాంకాళి కోపంతో మండిపడింది. అందరినీ పిలిచి నన్ను మాత్రం నిర్లక్ష్యం చేస్తాడని ఆవేదనతో బీరప్ప దంపతుల దగ్గరకు వెళ్ళింది. ఆమె వారికి ఆశీర్వాదం ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు. తనను ఇంత చిన్నబుచ్చినందుకు కోపంతో, ఓ బీరప్ప, నీ భక్తులు నీ పండగను ఎంత ఘనంగా చేసినా మరుసటి రోజే నీ గుడి చిన్నబోతుంది, కొంగలు తొక్కిన మర్రిలా అవుతుందని బీరప్పకు శాపమిచ్చింది. అది విన్న బీరప్ప బాధపడి అక్క మాంకాళి కాళ్లపై పడి శరణు వేడాడు. తమ్ముడి వినమ్రత చూసి మాంకాళి మనసు కరిగిపోయింది. ఆమె స్వయంగా బీరప్పకి కామరతికి వివాహం జరిపించింది. ఆ తర్వాత కామరతికి మాంకాళి తన పనులను ఆచారాలను ఒక్కొక్కటిగా నేర్పడం ప్రారంభించింది. ఒకరోజు ఆమె ప్రేమగా ఇలా చెప్పింది, అమ్మా కామరతి, ఈ మానవ కోటికి ఆయురారోగ్యాలు బుద్ధి బలం మనమే అందించాలి. ప్రతిరోజు మన 1,00,000 గొర్రెల మంద నుంచి శుద్ధమైన పాలను పిండాలి. ఆ పాలు ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. పాలను తోడేస్తే పెరుగవుతుంది, పెరుగును చిలికితే చల్లవుతుంది, చల్లను చిలికితే వెన్న అవుతుంది, వెన్నను కాస్తే నెయ్యి అవుతుంది, ఆ నెయ్యి వల్ల బుద్ధి వికసిస్తుంది. మన కుల వృత్తిని మనమే కాపాడాలంటూ అలా ఎన్నో విషయాలు చెప్పి కామరతికి బుద్ధి నేర్పించింది. కుల వృత్తిని పూర్తిగా నేర్పిన తర్వాత అక్క మాంకాళి తన అవతారాన్ని చాలించాలని నిర్ణయించుకుంది. దూరం నుంచి ఆ దంపతులను ఆశీర్వదిస్తూ నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్క కనిపించక బీరప్ప ఊరూరా ఆమె కోసం వెతికాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ బావుల్లో పొలిమేరల్లో వెతకగా అప్పుడు మాంకాళమ్మ ప్రత్యక్షమై దూరం నుంచే బీరప్పను ఆశీర్వదించి తాను నిలబడ్డ చోటే మొద్దురాయిలా మారిపోయింది. ఆ దృశ్యం చూసిన బీరప్ప కూడా అక్కకు ఎడమ పక్కన నిలబడి దృఢరాయిలా మారిపోయాడు. భర్త వియోగం తట్టుకోలేక కామరతి కూడా బీరప్పకు ఎడమ పక్కన నిలబడి మొద్దురాయిలాగా మారిపోయింది. ఇదంతా తెలుసుకున్న బొగ్గన్న తీవ్రంగా విలపించాడు. అప్పుడు బీరప్ప ప్రత్యక్షమై అతనితో ఇలా అన్నాడు, బొగ్గన్న, మేము ముగ్గురం మా అవతారాలను చాలించాము. కురువ గొల్లోళ్లకు మేము కులదేవతలము, వారిని ఎల్లవేళలా కాపాడుతాము. నీవు మా 1,00,000 మందను కురుమోళ్లకు దానంగా ఇచ్చి వారి కులవృత్తిని నేర్పించు. అలా చేసి నీవు కూడా నీ అవతారాన్ని చాలించి మాతో సమానంగా పూజలు అందుకో అని అన్నాడు. బీరప్ప చెప్పినట్లుగానే ఒగ్గన్న గొర్రెలను దానంగా ఇచ్చి కురుమోళ్లకు కుల వృత్తిని నేర్పించి తన అవతారాన్ని చాలించాడు. ఆ రోజు నుంచి బీరప్ప, కామరతి, మాంకాళమ్మ, ఒగ్గన్న శిలా రూపాలను ధరించి కురుమ గొల్లోళ్లకు కుల దేవతలుగా మారి భక్తులను తమ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అప్పటి నుండి అంగరంగ వైభవంగా అయ్యాలం బీరప్పకు 5 ఏళ్లకు ఒకసారి మహోత్సవాలు జరగడం ప్రారంభం. కురుమ గొల్లోళ్ళంతా భక్తితో పూజలు చేసి పండగలు నిర్వహించి బీరప్ప ఆశీర్వాదం పొంది తమ మందలతో సుఖ సంతోషాలతో జీవిస్తూ వస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.